సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి, పాన్ కార్డులకు సంబంధించి, ఆధార్ కార్డులకు సంబంధించి రకరకాల కొత్త మార్పులు చేర్పులు మనం చూడబోతున్నాం. అండ్ మనం కూడా ఆ మార్పులు చేర్పుల్ని కూడా మన వైపు నుంచి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవును, టాక్సేషన్ కి సంబంధించి, ఆధార్ కార్డు, పాన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అంటారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి? ఓకే. ఎప్పుడైనా కానీ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిందో 2025-26 మళ్ళీ మనకి జనరల్గా మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ ఉంటాము. వరల్డ్ మొత్తము క్యాలెండరే ఫైనాన్షియల్ ఇయర్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31. ఎప్పుడైతే బడ్జెట్ అయిపోయిందో ఈ మన ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుందో బడ్జెట్లో ఏవైతే ప్రవేశపెట్టిరో అవన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. కొన్ని పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, న్యూట్రల్ ఉంటాయి. మనము తెలుసుకోవాల్సిన బాధ్యత మంది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో కొన్ని మార్పులు ఉన్నాయి. అయితే జనరల్గా కామన్గా ఏంటంటే ఫస్ట్ వర్డ్ వచ్చేది ఇన్కమ్ ట్యాక్సే. ఇన్కమ్ ట్యాక్స్ అంతకుముందుకి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది. 12,75,000 వరకు అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఏంటిదంటే పెద్ద నగరాల్లో ఏవైతే ఇళ్ళు 50 లక్షలు, మధ్య తరహా నగరాల్లో అయితే 45 లక్షలు, చిన్న పట్టణాల్లో అయితే 35 లక్షల ఏవైతే గృహ రుణాలు ఉన్నాయి ఇది ప్రాధాన్యంగా చేయటం జరుగుతుంది రియల్ ఎస్టేట్ కోసం. అంటే రియల్ ఎస్టేట్ని బాగా డెవలప్ చేయడం కోసం సిటీలో అయితే 50 లక్షలు, కొంచెం మెట్రోలు కాకుండా ఇంకొంచెం అయితే 45, ఇట్లా మామూలు మండలాలు అట్లాంటివి అయితే 35 లక్షలు ప్రాధాన్యంగా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత 1 సంవత్సర కాలం నుంచి మనము ఎవరైతే మొబైల్ నెంబర్లని వాడకుండా కనుక ఉన్నట్లు అంటే ఉపయోగంలో లేకుండా కనుక ఉంటే వాటికి ఐడీలు ఈ రోజు నుంచి యూపీఐలు పనిచేయవు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అవి పనిచేయవు అనమాట. అయితే మొబైల్ నెంబర్లు కనుక మారితే మనం ఏం చేయాలి? ఎవరైతే మన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మన మొబైల్ నెంబరు అంటే అది పనిచేయట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి? అప్డేట్ చేయించుకోవాలి. బ్యాంకులోకి వెళ్ళి మన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి మన మొబైల్ నెంబర్ అప్డేట్ చేయించుకుంటే అప్పుడు ఏటీఎంలు కానీ మొబైల్ కానీ బ్యాంకింగ్ ద్వారా మళ్ళీ కొత్త నెంబర్లతోటి అప్డేట్ అవుతుంది. ఇది మెయిన్ ఒకటి ఇంపార్టెంట్. దీంతో పాటు టీడీఎస్లు అవన్నీ మనం అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. మళ్ళీ దీంతో మెయిన్ ఇంకోటి ఆధార్ కనుక పాన్ కనుక అనుసంధానం చెయ్యని పక్షంలో ఏప్రిల్ 1 నుంచి దానికి సంబంధించినటువంటి డివిడెండ్లు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రావు అనమాట. అంటే ఏంది? ఎప్పుడైతే ఆధార్ పాను లింక్ చేసుకోవాలి, అందరూ 99% అయిపోయినాయి, కానీ ఇంకా 1-6 ఎవరన్నా మిగిలిపోయి ఉన్న ఫోన్ నెంబర్లు అవన్నీ కాకపోయినా ఇప్పుడు ఆగిపోతాయి, అర్జెంటుగా చేసుకోవాలి. దాంతో ఏమవుతుందంటే ఈ ట్యాక్స్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని అది మనము 26 AS అని ఉంటుంది, అందులో మనది కనిపించదు అనమాట. ఏది పన్ను చేసినా కూడా. ఇక తర్వాత ఇక విదేశీ ప్రయాణం ఆల్రెడీ చెప్పినాం. ఇక డిమాట్ ఏదైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ కూడా ఒకసారి కేవైసీ నో యువర్ కస్టమర్ అది కంపల్సరీగా ఇప్పుడు తెలియపరచాలి. నామినీ వివరాలు కూడా ధృవీకరించుకోవాలి. నామినీ వివరాలు ఏదైతే చేంజెస్ ఉన్నాయో లేని వాళ్ళు యాడ్ చేయాలి. ఒకవేళ చేంజెస్ చేద్దాం అనుకున్నారు చేంజ్ చేసుకోవచ్చు. కేవైసీని మనము ఏదైతే డిమాట్ అప్డేట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కానీ డిమాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కేవైసీని అప్డేట్ చేసుకోవాలి ఈ 1 నుంచి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఎవరైతే మనం ఆ హోటల్స్లో కానీ ఎక్కడ రెస్టారెంట్లో మనం కనుక స్టే చేసి ఉన్నట్లయితే గది అద్దె ఈ సర్వీసు జిఎస్టీ ఏదైతే ఉందో 18% వర్తిస్తుంది ఈ రోజు నుంచి. తర్వాత ఇంకా మెయిన్ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో అంతకుముందు మనకి 12 నెలలు ఉండేది, ఇప్పుడు 48 నెలలు పొడిగించడం జరిగింది. అది మెయిన్. అంటే 1 ఇయర్ కాదు 4 ఇయర్స్ వరకు మనము రిటర్న్స్ ఫైల్ చేసే సోర్సు. అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఆగిపోయిన వాళ్ళు అంటే రెగ్యులర్గా ఐటీ రిటర్న్స్ చేసే వాళ్ళకి ఏం కాదు. మామూలుగా ఏదైనా జరిగి ఉండి కానీ ఇంకేదన్నా పాతవి కానీ ఏదన్నా కొత్తవి కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి అది 4 ఇయర్స్కి రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు వచ్చింది. ఇది మెయిన్ ఒకటి. తర్వాత ఇంతకుముందు వీడియోలు చెప్పినాం 50,000 ఖాతా ఏదైతే ఉందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వాలి బ్యాంక్ అని.
మెయిన్ మళ్ళీ ఇదొకటి యూలిప్ ఉంటుంది, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు అని ఉంటాయి. అంటే సేవింగ్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, యూలిప్ అంటారు. అది మినిమం 10 to 15 years టర్మ్ ఉంటుంది. అయితే దాంట్లో ఒకవేళ మనము 2.5 లక్షలకు మించి గనక ప్రీమియం గనక కట్టినట్టయితే వచ్చిన లాభాన్ని మూలధన రాబడిగా, అంటే ప్రిన్సిపల్ అమౌంట్కి రాబడి వచ్చినట్టుగా ఆ మేరకు ట్యాక్స్ పే చేయాలి. ఇదొకటి కొత్తదనమాట. అంటే ఎవరైతే యూలిప్లు ఉన్నారో వాళ్ళు 2.5 లక్షల కంటే ఎక్కువ గనక ప్రీమియం పర్ యానం పే చేసినట్లయితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు వెనక్కి. అంటే మెచ్యూరిటీ అయిపోయినప్పుడు కానీ, రిడీమ్ చేసేటప్పుడు కానీ 10 years టర్మ్ అయిపోతుంది. అప్పుడు ఏదైతే వచ్చిన ప్రాఫిట్ని దాన్ని ఈ ప్రిన్సిపల్ అమౌంట్కి ఇన్కమ్గా ట్రీట్ చేస్తారు. చేసి దాని మేరకు వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం ఇంకొక వీడియోలో అప్డేట్ చేయాలి. ఎందుకంటే బడ్జెట్లో జరిగినవి చాలా చాలా గంటలు ఉంటాయి, పేజీలు ఉంటుంది. మనకు ఉపయోగపడేవి మనం సెలెక్ట్ చేసుకొని అంతకుముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఏది షేర్ మార్కెట్ అనుకోండి, లేకపోతే యూపీఐ అట్లా, ఈ ఏటీఎంలు ఛార్జెస్. ఇప్పుడు ఈ వీడియోలు ఇవి. ఇంకా మనం ఇంకో వీడియోలో ఇంకేమైనా ఉంటే అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.